అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టైన టీడీపీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డిని ఈ రోజు తంబాలపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న ఎక్సైజ్ పోలీసులు బెంగళూరులో జయచంద్రారెడ్డితో పాటు ఆయన భావమరిది గిరిధర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం తయారీకి కీలకమైన జనార్దన్ రావుతో జయచంద్రారెడ్డి సన్నిహిత సంబంధాలపై ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు. జనార్దన్ రావుతో పరిచయం, వైసీపీ నేతల ఒత్తిడి వల్లే ములకల చెరువులో యూనిట్ ఏర్పాటుకు అవకాశం ఇచ్చినట్లు జయచంద్రారెడ్డి విచారణలో వెల్లడించినట్లు సమాచారం. జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మరింత లోతైన విచారణ కోసం జోగి రమేష్, జోగి రాములను కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఎస్రెట్గా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టైన టీడీపీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డిని అయితే ఈరోజు తంబళ్లపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. సో ఈ రోజు కోర్టు అనంతరం కూడా ఎలాంటి తీర్పిస్తుంది అనేది కూడా చూడాలి. సో ఇప్పటికీ కేసులో పలువురినైతే అదుపులోకి తీసుకున్నారు. అటు జోగి బ్రదర్స్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించి అటు వైసీపీ నేతలే దీనికి ముందు నుంచి కూడా ప్రోద్బలం అందిస్తున్నట్లే తెలుస్తుంది. సో ప్రధానంగా ఇప్పుడు జయచంద్రారెడ్డిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం కూడా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. సో అసలు దీనికి నకిలీ మద్యం తయారీకి సంబంధించి ఒకరిపై ఒకరు మాకు సంబంధం లేదంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే జోగు రమేష్ కూడా దీనికి సంబంధించి నేను ఎలాంటి తప్పు చేయలేదంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం వారి బ్రదర్స్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు అయితే జయచంద్రారెడ్డిని కోర్టులో హాజరు పరిచినంతరం కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటా అనేది కూడా చూడాలి. అసలు అక్కడ ములకల చెరువులో ఈ నకిలీ మద్యం తయారు చేసేందుకు యూనిట్ ఏర్పాటు చేసింది ఎవరు, దీనికి సహకరించింది ఎవరు అనే దానిపై కూడా కీలక విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి. సో ఈ రోజు అయితే జయచంద్రారెడ్డిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. సో ఇప్పటి వరకు కూడా ఈ కేసుకి ఎవరికి సంబంధం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ రోజు ఏం జరగనుందనుకోవచ్చు? అఖిల, కల్తీ మద్యం ఏదైతే నకిలీ మద్యం కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ కేసులో కీలక సూత్రధారి ముఖ్యంగా జనార్దన్ రావు స్నేహితుడైన తెలుగుదేశం పార్టీ మాజీ తంబలపల్లి ఇన్ఛార్జ్ అయిన జయచంద్రారెడ్డిని నిన్న అతని బావమరిదిని కలిసి బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు నిన్నటి నుంచి అతన్ని విచారిస్తున్నారు. ఈరోజు అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా జనార్దన్ రెడ్డికి గత ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో జనార్దన్ రావు ఇక్కడే ఉండి సహాయకారిగా పనిచేశాడు. ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు మొత్తం జనార్దన్ రావు చూసిన నేపథ్యం, ఆ తర్వాత ఏదైతే పిఏ రాజేష్ ఇచ్చిన సమాచారం మేరకు మద్యం షాప్ వచ్చినప్పటికీ లాభాలు లేని నేపథ్యంలో ఈసారి నకిలీ మద్యం ఇక్కడే తయారు చేద్దామని అటు జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు సూచనల మేరకు తాము ఏదైతే ఆ నకిలీ తయారు చేసిన మద్యాన్ని అటు అన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేశానని చెప్పాడు. మొత్తం వ్యవహారం తనకు కావాల్సిన ఆర్థిక వ్యవహారాలు ముఖ్యంగా ఇటు నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలన్నీ జయచంద్రారెడ్డి అతని బావమరిది గిరిధర్ రెడ్డి అందజేశారంటూ కూడా తెలియజేసినట్టు తెలుస్తుంది. రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అదేవిధంగా ఏదైతే జయచంద్రారెడ్డి అరెస్టు తర్వాత అసలు విషయాలు ఏం బయటపడతాయి, ఇటు వైసీపీ ప్రోద్బలంతోనే ఇక్కడ యూనిట్ తయారు చేశారు. గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన జయచంద్రారెడ్డి ఆ తర్వాత ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరి అనూహ్యంగా తంబలపల్లి నియోజకవర్గం యొక్క టికెట్ సాధించుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో అతనికి టీడీపీ శ్రేణులు పనిచేయలేదు, అతను కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల కోసం పనిచేయలేదంటూ అప్పట్లో టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విమర్శించాయి. కేవలం అతను కోవర్టుగా పనిచేశాడంటూ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జయచంద్రారెడ్డి కావాలంటే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ నకిలీ మద్యం యూనిట్ని జనార్దన్ రావు సహకారంతో అటు జోగి రమేష్, జోగి రాములు కలిసి ఇక్కడ ఏర్పాటు చేశారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారు, ఇంతే కాకుండా ఇక జోగి రమేషే కాకుండా మరికొంతమంది కింగ్ పిన్లు ఉన్నారా, లేకపోతే కావాలనే మీరు జయచంద్రారెడ్డికి స్థానికంగా ఇతర పార్టీల వారు కానీ అదేవిధంగా అధికార పార్టీలో ఉన్నవారు ఎవరైనా సహకరించారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి అతన్ని ఏదైతే తంబలపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న జోగి రమేష్, జోగి రాములను కూడా తిరిగి తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా తంబలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి
పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. అయితే జయచంద్రారెడ్డి గిరిధర్ రెడ్డి యొక్క అరెస్టుల తర్వాతనే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి వారే కీలక సూత్రధారులు. తంబాలపల్లి ఏరియాలో పూర్తి స్థాయిలో ఇక్కడ నకిల మద్యం యూనిట్ ఏర్పాటుతో పాటు బెల్ట్ షాపుల యొక్క విషయాల సేకరణ, అటు అన్నమయ్య జిల్లాతో పాటు చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో మద్యాన్ని వీరు బెల్ట్ షాపులకు సరఫరా చేసినట్లు కూడా సమాచారం. దీంతో పాటు స్థానికంగా యూనిట్ ఏర్పాటుకు అవసరమైన సహకారాలు అందించడంతో పాటు అటు గోడౌన్ ఏర్పాటుకు కూడా వీరే పూర్తి స్థాయిలో సహకరించారనే ఒక ఆరోపణల నేపథ్యంలో అతని అరెస్టు తర్వాత అసలు విషయాలు బయటపడే అవకాశం ఉంది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.